హాయ్ సార్, గుడ్ మార్నింగ్. రాధాక్షేణి, దాక్షాయిణి, నీకు భలే అసిస్టెంట్ దొరికాడమ్మా. మొన్నేమో ఫ్రేమ్ పగలగొట్టాడు, ఇప్పుడు టీ కప్పు పగలగొట్టాడు. ఇలాంటి వాళ్ళని అసిస్టెంట్గా వద్దంటే నువ్వు వింటావా? సారీ రామరాజు గారు, వీడు చేసిన పని వల్ల మూడ్ డిస్టర్బ్ అయింది. రామరాజు గారు, ఈ అమ్మాయి దాక్షాయిణి, తనే ఆ శారీ యాడ్కి మోడలు. చూడమ్మా దాక్షాయిని, మనం చేయబోయేది పెళ్లి చీరల యాడ్. ఆడపిల్లవు కాబట్టి నీకు కూడా శారీస్ మీద అవగాహన ఉంటుంది. రామరాజు గారు తన అనుభవాన్ని ఉపయోగించి అమూల్యమైన సలహా ఇచ్చారు. యాడ్కి ఎలాంటి చీరలైతే బాగుంటాయో నీ సజెషన్ కూడా ఇవ్వు. భాలేవారే ప్రొడ్యూసర్ గారు, ఈ కాలం ఆడపిల్లలకి చీరల గురించి ఏం తెలుసండి? మోడర్న్ డ్రెస్సెస్ గురించి అడిగితే చెప్తారు. పైగా దాక్షాయణికి పెళ్లి కాలేదు. చీరల గురించి ఇంకేం తెలుస్తుంది చెప్పండి? జస్ట్ రామరాజు గారిని పరిచయం చేద్దామని పిలిచానమ్మా. శారీ సెలెక్ట్ చేశారు, అది నీ రూమ్కి పంపిస్తాను. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. నువ్వేంట్రా ఇంకా దేబ్యం మోహేసుకుని వచ్చున్నావు? వెళ్ళు. రామరాజు గారు, ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా? రామరాజు గారు, మిమ్మల్ని ఇంకేమైనా సజెషన్స్ ఉన్నాయా? ఏం లేదు సార్, అంతే. మరి నేను వస్తానండి. చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చి మాకు చాలా అమూల్యమైన సలహాలు ఇచ్చారు. భలేవరే, వస్తానండి. ఇతను మా మోడలింగ్ చేసే అమ్మాయికి అసిస్టెంట్ అండి.
పనికి మాలిన వెధవ, పని చేయడం చేత కాదా? పైగా దాక్షాయణికి పెళ్లి కాలేదు. ఏమండి ఏమండి బావగారు ఇక్కడికి వచ్చారేంటండి? నాకు పెళ్లి కాలేదని, ఇక్కడ మోడలింగ్ చేస్తున్న విషయం, మీరు నాకు అసిస్టెంట్గా చేస్తున్న విషయం ఇప్పుడు అన్నీ తెలిసిపోయాయండి. ఇంటికి వెళ్ళాక ఏమనుకుంటారో ఏంటో అని నాకు చాలా భయంగా, కంగారుగా ఉందండి. ఏమంటాడో అనేది పక్కన పెడితే అన్నయ్య మాత్రం చాలా ఫీల్ అయ్యాడు. అన్నయ్య, సారీ బావగారు. ఏంటమ్మా దాక్షాయణి, నీ భర్తకి తలవంపులు తెచ్చే పని చేస్తూ నాకు క్షమాపణ చెప్పటం ఏంటమ్మా? భారీగా నువ్వు ఏ పని చేసినా శంకర్ తలెత్తుకునేలాగా పూల కింద పెట్టావు కదమ్మా. ఏదేమైనా నువ్వు చేసిందైతే చాలా తప్పు దాక్షాయణి. ఇతను మా మోడలింగ్ చేసే అమ్మాయికి అసిస్టెంట్ అండి. పనికి మాలిన వెధవ. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నీ బాధ ఏంటో నాకు అర్థమైందన్నయ్య. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా గారాభంగా పెంచావు. మాకు గాయమైన చిన్న కష్టం వచ్చినా
నువ్వే మాకంటే ఎక్కువగా విలువెల్లాడిపోయావు. అలాంటి నీ కళ్ళ ముందు నాకు అవమానం జరిగితే నీ మనసు తట్టుకోవడం కొంచెం కష్టమే. కానీ తప్పదు కదన్నయ్య. కొన్నింటికి మనం ఓర్చుకోగలిగితేనే మనందరం బాగుంటాం. కావచ్చు శంకర్, కానీ ఎంతైనా పెంచిన మనసు కదా, సర్ది చెప్పుకోలేకపోతున్నాను. ఒక విధంగా మీకు సరైన దారి చూపించలేకపోవడం నాదే తప్పురా. మీకు బంగారు జీవితాన్ని ఇచ్చుంటే మీకు ఈ కర్మ పట్టేదే కాదు కదరా. భర్తని అని చెప్పుకోలేని దుర్గతి కూడా నీకు పట్టేదే కాదు. అన్నీ మనం అనుకున్నట్టుగా జరగవు కదండి. పాపం దాక్షాయిని మోడలింగ్ ఎంచుకుంది కూడా మనకు వచ్చిన ఈ కష్టం నుంచి గట్టెక్కించాలని. అన్నీ ఆలోచించే చెప్తున్నాను వదినా. ప్లీజ్ వదినా, అన్నయ్య కొంచెం ధైర్యం చెప్పవా? యాండి, ఎందుకండి మీకు ఈ కర్మ? నాతో పాటు వచ్చి ఎందుకు అందరి దగ్గర చులకనవుతున్నారు? వద్దండి, మీరు రావద్దు. మిమ్మల్ని నేనేమీ చెప్పులు మోయమని చెప్పడం లేదు, కాఫీలో టీలో ఇవ్వమని కూడా చెప్పడం లేదు. మిమ్మల్ని అందరూ ఒక పనుల్లా చూస్తుంటే నేను భరించలేకపోతున్నానండి. ఏ భార్య అయినా కూడా మొగుణ్ణి అలా చూసి తట్టుకోగలదా చెప్పండి? ప్లీజ్ అండి, మీరు రావద్దు. రేపు కూడా నీకు షూటింగ్ ఉందిగా, కావాల్సిన వస్తువులు ఏమైనా ఉంటే సర్దుకో. ఏమండి, అయ్యో ఏమండి, ఏంటి మనిషి వచ్చి మరీ అవమానాల పాలవుతానంటాడు? సార్, ఏంటి సీత గారు ఇలా వచ్చారు? ఏదైనా డిక్టేషన్ కావాలా? మనకి ఎదురవుతున్న ఇబ్బందికి ఒక క్లారిఫికేషన్ ఇద్దామని వచ్చాను సార్. అంటే అదే, మనకి ఫోన్ చేసి బెదిరిస్తున్న ఆకాశరామన్న ఎవరో తెలిసిపోయింది సార్. ఎవరు ఎవరు తెలిసిపోయిందా? ఎవరు సీత గారు? చెప్పడం కాదు సార్, మనిషినే తీసుకొచ్చాను. బయట వెయిట్ చేస్తున్నాడు, పిలిచి మీకు పరిచయం చేస్తాను. ఈ రోజుతో వాడి పీడ మనకి వదిలిస్తాను. అక్కడే ఆగిపోయారండి, లోపలికి రండి. రండి, కూర్చోండి. ఆకాశరామన్న నేనేగా. ఎవరో దొరికారంటుందేంటి? నేనే అని కనిపెట్టి నాటకాలు నడుతోందా?
చాటుగా ఉన్నప్పుడు ఆకాశరామన్నని అంటూ నన్ను మా ఎండి గారిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు కదా, ఇప్పుడేంటలా సైలెంట్గా ఉన్నారు? మాట్లాడండి. ఇక్కడ ఎవరున్నారు సీత గారు? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అయ్యో అదేంటి సార్, ఆకాశరామన్న నిలువెత్తు ఆకారం కళ్ళెదురుగా కూర్చొని కనిపిస్తుంటే ఎవరున్నారు అని అడుగుతున్నారేంటి? మీరిప్పుడేదైనా అడగండి, ఆయన సమాధానం చెప్తారు. సీత గారు మీకేమైనా మతిపోయిందా? మనిషే కనిపించట్లేదంటే అడిగితే సమాధానం చెప్తాడంటారు? ఓహ్, ఐఎమ్ రియలీ సారీ సార్. ఆకాశరామన్న అంటే మాటే తప్ప మనిషి కనిపించడు కదా, మర్చిపోయాను సార్. ఒక పని చేయండి, ఇప్పుడు ఆకాశరామన్న మీకు ఫోన్ చేస్తాడు, ఫోన్లో మాట్లాడండి. సార్, ఫోన్ రింగ్ అవుతుంది సార్, తీయండి. ఆకాశరామన్న మీతో మాట్లాడతాడు. అయితే నిన్న నేను గెస్ చేసినట్టు సీతకు సిమ్ దొరికిందన్నమాట. మరి నేను నాశనం చేసిన సిమ్ డమ్మీనా? ఆకాశరామన్న ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా ఏం ఆలోచిస్తున్నారు సార్? తీయండి. డ్రామాలు ఆడుతున్నారా సీత గారు? ఎవరు సార్ డ్రామాలాడింది? మీరా నేనా? సిమ్ మార్చి వాయిస్ మార్చి ఆకాశరామన్న అంటూ ఫోన్ చేస్తూ డ్రామాలాడుతుంది మీరు. నేను కాదు అని తప్పించుకోవడానికి ఇదిగోండి, ఇదే నెంబర్ మీద ఇదిగో మీ పేరుతో ఉన్న ఫోన్ బిల్. తెలిసిపోయిందా? ఎస్, తెలిసిపోయాక రహస్యమే ఉంది. గుప్పెటి విప్పాక గుట్టే ఉంది. నేనే ఆకాశరామన్ననే. ఎండి స్థానంలో ఉండి మీలాంటి వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? స్వర్గాధిపతి స్థానంలో ఉన్న ఇంద్రుడు అహల్య మీద ఆశపడలేదా? హిరణ్యకశిపుడి భార్య సాక్షాత్తు మరదలైన లీలావతి మీద ఆశపడలేదా? విరహానికి లాజిక్ ఉండదు, సరసానికి స్థాయి ఉండదు. కేవలం దక్కించుకోవాలన్న కోరిక మాత్రమే ఉంటుంది. అంటే ఏంటి సార్, మీ దృష్టిలో ఆడదంటే కోరికను తీర్చుకునే బొమ్మనా? ఉచ్చ నీచాలు ఏమీ లేవా మీకు? మీ కింద పని చేసే వాళ్ళంటే మీరు చెప్పినట్టుగా ఆడేవాళ్ళనుకుంటున్నారా? చూడు సీత, మనసు పడ్డ మనిషిని సొంతం చేసుకోవడమే తప్ప ఉచ్చ నీచాలు ఆలోచించకూడదని నా మీద నేనే ఒట్టేసుకున్నాను. ఒట్టు సీత, నిన్ను చూసిన మొదటి క్షణమే నీ మీద నా మనసు పారేసుకున్నాను. రోజు రోజుకి నిన్ను నాదాన్ని చేసుకోవాలని కోరిక ఎక్కువ అవుతూనే ఉంది. నీ మీద మోజుతో మాత్రమే ఏ అర్హత లేని దానికి నువ్వు చెప్పగానే ఉద్యోగం ఇచ్చా. నీ మీద కాంక్షతోనే 7వ తరగతి కూడా పాస్ కాని నీ తోటి కోడలికి పనిచ్చాను.